సో వెన్ కమింగ్ టు యువర్ జిమ్ లైఫ్, నేను ఫస్ట్ టైం ఐ సా యూ వాజ్ లైక్ యూఆర్ వెరీ బల్క్డ్ అప్. ఎవరైనా మిమ్మల్ని చూడగానే రే ఎవరో మంచి రౌడీలాగా ఉన్నాడు, బట్ యు ఆర్ నాట్ ద పర్సన్ యాక్చువల్లీ మీరు ఆర్ వెరీ హంబుల్ అండ్ వెరీ స్వీట్ ఇన్ పర్సన్. ఐ స్పోక్ టు యూ కాబట్టి ఇప్పుడు అప్పుడు చూసినప్పటికీ యూఆర్ వెరీ బల్క్డ్ అప్, నౌ యూఆర్ ఇంటూ అ లీన్ మాస్. కరెక్ట్. హౌ ఆర్ యూ బ్యాలెన్సింగ్? అంటే సప్లిమెంట్ ద్వారానా, లేకపోతే నెంబర్ ఆఫ్ వర్కింగ్ జిమ్ వర్కింగ్ అసలు, లేకపోతే ప్యాటర్న్ మారుస్తున్నారా? అంటే ఐ యూస్ టు టేక్ ప్రోటీన్ జనరల్గా. సో ఇట్ డిపెండ్స్. అంటే నాకు అంత మెచ్యూరిటీ లేకుండే. ఇట్స్ ఆల్ అబౌట్ బీయింగ్ లీన్ ఈజ్ ఆల్వేస్ గుడ్ అండ్ బీయింగ్ బల్క్. అంటే నాకున్న ఎక్స్పీరియన్స్లో నేనేమనుకరే బల్క్ ఉండి నేను ఎందుకు బౌన్సర్ నాయంది, బల్క్ ఎందుకు అవుతున్నా అన్న ఫీల్కి వచ్చేసాను. బట్ అప్పుడు ట్రెండ్ అలా ఉండదు కదా, ట్రెండ్ ఉండే యాక్చువల్గా. ఆ మూమెంట్లో ట్రెండ్ ఉండే యాక్చువల్గా. ఆ మూమెంట్లో అంటే ఐ యూస్ టు టేక్ గుడ్ ప్రోటీన్. మేము ఎక్కువ నాన్ వెజ్ ఎక్కువ తింటూ ఉంటాము, ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాము, దాని తగ్గట్టే వర్కౌట్ ఎక్కువ చేస్తుండే, హెవీ వెయిట్స్ చేస్తున్నా. ఇప్పుడు ఏంటంటే లీన్ మజిల్కి సింపుల్ లాజిక్, లైట్ వెయిట్స్ ఎక్కువ రెప్స్, రెపిటేషన్స్ చేయాలి. సో ఈ మూమెంట్లో ఏంటంటే నీకు ఏ రప్చర్స్ అవ్వవు, డ్యామేజెస్ అవ్వవు, జాయింట్స్ పెయిన్స్ రావు. సో ఎప్పుడన్నా లైట్ వెయిట్ విత్ మోర్ రెప్స్ ఈజ్ ఆల్వేస్ గుడ్ డూయింగ్ హెవీ వెయిట్స్. బట్ ఇప్పుడు జనరల్గా మనం కోర్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు, లెగ్ వర్కౌట్స్ చేస్తున్నప్పుడు దేర్ ఆర్ పీపుల్ హూ ఎవరైతే లీన్ మాస్కి టార్గెట్ చేసే వాళ్ళు కూడా హెవీ వెయిట్స్ చేసుకొని 3 or 4 reps విత్ హై వెయిట్స్ చేస్తున్న ఉన్నారు. సమ్ టైమ్స్ ఐ ఫీల్ దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. సో డిపెండ్స్ ఆన్ ది బాడీ టైప్. ఒక్కొక్క బాడీ టైప్ ఒకలాగా రెస్పాన్స్ అవుతూ ఉంటుంది. మాకేంది, నా బాడీ టైప్ ఏంటంటే నేను జిమ్ చేయకపోతే లీన్ అయిపోతాను. ఓకే, రివర్స్. జనరల్గా జిమ్ చేయడం లావ్ అవుతారు కదా, నేను లీన్ అయిపోతా, నా బాడీ టైప్ అది. సో ఒక్కొక్క బాడీ టైప్ ఒకలాగా. ఇక్కడ ఏంటంటే 30sకి దాటిన తర్వాత యూ షుడెంట్ డూ హెవీ వెయిట్స్. నీకు జాయింట్ పెయిన్స్ వచ్చేస్తాయి ఒక స్టేజ్. అది ఇంకా 60s తర్వాత నీకు తెలుస్తుంది. సో ఆల్వేస్ గుడ్ టు డూ లైట్ వెయిట్స్ విత్ గుడ్ రెప్స్ ఎక్కువ పెంచుకో. హెవీ చేయొద్దు, అది డజంట్ వర్క్అవుట్. ప్రాక్టికల్లీ సడన్ గా పట్టేయడము, లెగ్ ట్విస్ట్ అయిపోవడం, ఈ కామన్ అయిపోయింది. ఇక్కడ లెగ్ ట్విస్ట్ అవడం, మెడ ట్విస్ట్ అయిపోవడం, ఇక్కడ పెయిన్ ఇక్కడ పట్టేస్తుంటది. సో యువర్ బాడీ ఇస్ నాట్ ద సేమ్ ఆఫ్టర్ 30 and 40. అబ్సల్యూట్లీ yes, చేంజ్ అవుతుంది. సో అప్పుడు 20s లో మనం చేసే ప్యాటర్న్ ఇప్పుడు చేస్తే వర్కౌట్ కాదు. yes, you have to agree. తప్పదు. నైస్. ఎందుకంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఏంటంటే అది ఉందనుకో మీ బాడీ ఫాస్ట్ గా గ్రో అయి చూపించేస్తుంది. 30 దాటిన తర్వాత టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గుతాయి. సో నువ్వు ఎక్స్టర్నల్ గా ప్రోటీన్ తీసుకుంటూ ఉంటావు. ఇవన్నీ తప్పదు ఇంకా, అంతే. ఎగ్జాక్ట్లీ. అంటే ఎంతలేనా మనం ఒప్పుకోవాలండి. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. వెరీ ట్రూ. అండ్ ఐ ఫీల్ స్లీప్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు కటింగ్ డౌన్ వెయిట్ ఆర్ building up or measure or any form of thing. Correct. So how do you compensate your sleep out of the schedule shooting? అంటే జనరల్గా అయితే మనకి 7 to 8 hours ఇస్ రియల్లీ ఇంపార్టెంట్. 100% కావాల్సింది. ఎందుకంటే ఇప్పుడు తిండి లేకుండా బతుకుతారు కానీ నిద్ర లేకుండా చనిపోతారు మనిషి. ఇట్స్ వెరీ డేంజరస్. నీ కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ రావడము, ఫేస్ చేంజ్ అయిపోవడము. సో స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే మనం వర్కౌట్ చేసేటప్పుడు బాడీకి ఇంకా ఎక్స్ట్రా ప్రెషర్ ఇచ్చినాను, మజిల్లోకి ఆ బ్రేక్స్ వచ్చేస్తుంటాయి అనమాట. మళ్ళీ రికవరీ అవ్వాలి, అన్ని అటాచ్ అవ్వాలి, మళ్ళీ అన్ని ఆల్ ది మజిల్స్ టిష్యూస్ ఏవైతున్నాయి బ్రేక్ అవుతాయి. వెన్ యూ ఎక్స్టెండ్ యూఆర్ డూయింగ్ చెస్ట్ వర్కౌట్, ఆ మజిల్ టిష్యూస్ బ్రేక్ అవుతాయి, మళ్ళీ అవి రికవర్ అవ్వాలి. సో ఈ స్పేస్ ఇస్తున్నాం. మళ్ళీ రికవరీ ప్రాసెస్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్. ఆ రికవరీ ప్రాసెస్కి యూ హ్యావ్ టు స్లీప్. ఓకే, నువ్వు నిద్రపోతే రికవరీ అవుతుంది. సో కంపల్సరీ స్లీప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పార్ట్ ఆఫ్ బిల్డింగ్ యువర్ బాడీ. స్లీప్ యాజ్ వెల్ యాజ్ ఫుడ్. సో ఈ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. వాట్ డైట్ యూ టేక్. నీకు హెవీ కావాలనుకో హెవీ డైట్ తీసుకోవాలి, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. బట్ ఆశ్చర్యం చూస్తే కొంతమంది మెటబాలిజం ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎంత రైస్ తిన్నా వాళ్ళకి ఏం కాదు, బల్క్ అవరు. ఇక్కడ రైస్ కొంచెం తినగానే బల్క్ అయిపోతారు. ఇలా ఇక్కడ ఏంటంటే మనకి జనరల్గా ఏం చెప్తానంటే నేను, రైస్ ఈజ్ అవర్ స్టేపుల్ ఫుడ్. స్టేపుల్ అంటే మనకు అలవాటైన ఫుడ్, డైలీ తినే ఫుడ్. రైస్ మనకు అలవాటు. అంటే మన డైజెస్టివ్ సిస్టమ్కి రైస్ అనేది చాలా అలవాటు, అది ఈజీగా డైజెస్ట్ చేసేస్తుంది. చపాతీ ఈజ్ ఏ ఫారినర్. చపాతీ అనేది కొత్త. ఇప్పుడు ఏంటంటే డైట్ అనేసి చపాతీలు తినేస్తారు ఎక్కువ, అది డైజెస్ట్ అవ్వదు. రైసే లైట్గా తినాలి, కర్రీస్ ఎక్కువ తినాలి. సింపుల్ లాజిక్ అది. అందుకే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే దే ఆర్ కమింగ్ టు బ్రౌన్ రైస్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ డైరెక్ట్ వైట్ రైస్. అంటే ఎనీ కైండ్ ఆఫ్ వైట్స్ లైక్ మిల్క్ కావచ్చు, షుగర్ కావచ్చు, వైట్ రైస్ పాలిష్డ్ అయిపోతాయి కదా. మెయిన్ దానికి సంబంధించిన కోర్ వైటమిన్స్ కానీ అవన్నీ మిస్ అయిపోతాయి అనమాట. దాంట్లో కోర్ మిస్ అయిపోతాయి, ఆ లేయర్స్ అన్ని పోయడం, వైట్స్. అందుకే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఇవేంటంటే బ్రౌన్ ఈజ్ నథింగ్ బట్ ఆల్మోస్ట్ ఇట్స్ అ బేసిక్ థింగ్. అక్కడ వచ్చినట్టు తినడమే కదా. ఇప్పుడు వెన్ యూ హ్యావ్ క్రేవింగ్ టు ఈట్ సో మచ్, బికాస్ అంత పర్సనాలిటీ ఉన్నప్పుడు బాగా గట్టిగా తినాలి ఏదో టైంలో. బాగా తిన్నప్పుడు హౌ డు యూ బ్యాలెన్స్? అంటే ఇప్పుడు చేసిన తర్వాత నెక్స్ట్ మనం జిమ్లో కరిగించేద్దాం అనుకుంటారా, లేకపోతే సమ్ టైమ్స్ చీట్ మీల్ హెల్ప్స్ అస్ అ లాట్ టు హిట్ ఆల్ దిస్ క్రేవింగ్స్ అండ్ ఆల్. సో యూ బిలీవ్ ఇన్ అక్కడ క్రేవింగ్ వచ్చినప్పుడు తినేయాలరా ఫుల్గా
అని దాన్ని మీరు బిలీవ్ చేస్తారా, లేకపోతే నో కంట్రోల్? ఐ డోంట్ కంట్రోల్, ఐ జస్ట్ ఈట్ ఆఫ్. ఐ గో అండ్ అంటే నేను ఎంత తినపోయి వర్కౌట్ చేసుకుంటా అంతే. ఎందుకంటే ఐ కాంట్ కంట్రోల్ బికాజ్ ఓన్లీ వన్ లైఫ్. నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతే ఇట్ డజంట్ వర్క్అవుట్. ఏదో మనమేం వీఆర్ నాట్ రోబోస్. అంటే మనకి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కదండి, చూడగానే అరే తినాలి, తిను, నువ్వు తగ్గట్టుకు వెళ్ళి వర్కౌట్ చేసుకో అంతే. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మెయింటైనింగ్. ఇప్పుడు నువ్వు గమనిస్తే మీరు ఇది చెప్పారు కదండి, రైస్ అండ్ ఆల్. ఈ మధ్య మన ఇండియన్స్ కి మెయిన్ షుగర్ వచ్చేసింది, డయాబెటీస్ రీడింగ్ లో అంటే ఎంత పెరిగిపోతుందో. పీపుల్ 20s దాటిన వాళ్ళు కూడా 16-15 వాళ్ళకి షుగర్ వస్తుందండి ఇప్పుడు. చాలా దారుణమైన స్టేజ్ లో ఉంది ఇండియా ఇప్పుడు. షుగర్ అలా పెరిగిపోతుంది. ఇట్ ఈస్ సింపుల్ అని అన్నది. లావుగా ఉన్నాడు వాకింగ్ చేయాలి పొద్దున, బక్కగా ఉన్నాడు కొంచెం జాగింగ్ చేయాలి, ఇంకా యాక్టివ్ ఉన్నాడు టీనేజ్ ఉన్నాడు రన్నింగ్ చేయాలి, రోజు కంపల్సరీ చేయాలి. ఎందుకంటే నీ లెగ్ స్ట్రెంత్ ఇంపార్టెంట్. నువ్వు వాక్ చేయాలి, మెట్లు ఎక్కాలి, నీకు నొప్పి లేస్తుంది నువ్వు ఇవన్నీ స్ట్రెంత్ లేకపోతే. సో కంపల్సరీ చేయాలి డైలీ, ఇట్స్ పార్ట్. బికాస్ ఈ బాడీ అనేది నువ్వు 70-80 years నువ్వు క్యారీ చేయాలి. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ బాడీ. లేకపోతే ఇట్ డజంట్ వర్క్అవుట్. పొట్టు వచ్చేసి షుగర్లు వచ్చేసి ఎందుకు ఆ బతుకు, నొప్పిలు అయ్యి అలా మీరు చూస్తుంటారు, బెండ్ అయిపోతుంటారు, పెయిన్స్ వచ్చేస్తుంటాయి ఈ మోకాలు. ఎందుకంటే హెవీ తినేసేస్తుంటారు, వాళ్ళకి కంట్రోల్ ఉండదు. మెయిన్ రాత్రి పూట ఎక్కువ తినొద్దండి. రాత్రి ఏంటంటే నీకు పొట్టకి చాలా ప్రెషర్ ఇస్తారు, మీరు నువ్వు రిలాక్స్ అవుతావు, డైజెషన్ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది, పేరుకుపోతుంది మీకు అంతా. సో రాత్రి లైట్గా తిని మధ్యాహ్నం ఎంత తిని, ఎందుకంటే వర్క్ చేస్తావు కాబట్టి నీకు స్పేస్ ఎక్కువ ఉంటుంది. యూ కెన్ హ్యావ్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఇన్ ది ఆఫ్టర్నూన్. బట్ యూ వోంట్ బిలీవ్ ఫర్ సమ్ కేసెస్ మెటబాలిజం రివర్స్ లో ఉంటుంది తెలుసా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ హు ఆర్ హ్యావింగ్ రైస్ ఆఫ్టర్ 8 o'clock అండ్ 10 o'clock, అంటే నేను మిత్ బ్రేక్ చేసే థింగ్ నేను చెప్తానేమో, మామూలుగా నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళు మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అన్నీ మానేసి మధ్యాహ్నం మళ్ళీ నార్మల్గా సటల్గా ఏ బటర్ మిల్క్ రైస్ అలాంటిది తినేసి కాలం ఎలా కూడా గడిపేస్తారు. మళ్ళీ దే వెయిట్ టిల్ ద సన్సెట్ టైంలో ఆకలి ఒక పీక్లో ఉంటుంది, హంగర్. ఆ హంగర్ ఆ టైంలో చూసుకొని వాళ్ళు మెల్లిగా 7-8 వరకు చూసుకొని దే ఆర్ హ్యావింగ్ దేర్ ఫుడ్ ఆఫ్టర్ బిట్వీన్ 7 to 10. సో ఇక్కడ దీనికి ఆన్సర్ చెప్పానండి. ఒకప్పుడు పాతకాలంలో టిఫిన్ అనేది లేదు కాన్సెప్ట్. పొద్దున్నే తినాలి, తినేస్తావా పనికి వెళ్ళిపోవాలి, సాయంత్రం అయితే ఇంటికి రాగానే మళ్ళీ తినాలి, పడుకోవాలి, ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉంటుంది. కరెక్ట్. సో ఇక్కడ ఇదే మీరు అనేది ఏదైతుందో ఇక్కడ ఇప్పుడు ఈ మధ్య ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చెప్తున్నారు, దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఓకే, అలా 8 hours గ్యాప్లు ఇవ్వద్దండి. యూ షుడ్ ఫోర్స్ఫుల్ గ్యాప్ అయితే ఇవ్వకూడదు. ఫోర్స్ఫుల్ గ్యాప్ అండి, అంత ఫోర్స్ఫుల్ ఎందుకు ఇస్తారు గ్యాప్? చాలా అసలు మంచిది కాదు. లిక్విడ్స్ తీసుకుంటూ ఉండాలి, ఏదో ఒకటి తాగుతూ ఉండాలి, లైట్ ఫుడ్ తింటూ ఉండాలి, ఫ్రూట్స్ తింటూ ఉండాలి. మీ బాడీకి ప్రతిదీ ఇంపార్టెంట్. ఆల్ కైండ్ ఆఫ్ వైటమిన్స్ ఆర్ రియల్లీ ఇంపార్టెంట్ టు యువర్ బాడీ. ఏది సరిగ్గా వెళ్ళలేదు అనుకో, డెఫిషియన్సీ లీడ్స్ టు సమ్ అదర్ డిసీజ్. ఎగ్జాక్ట్లీ. ఎందుకు అన్ని తిను, లైట్గా అన్ని తిను, పోయి వర్కౌట్ చేసుకో, హెల్త్ మెయింటైన్ చేసుకో. నేను అనేది అది ఏది ఆపొద్దు, లైట్గా తిను, కొంత లిమిట్లో ప్రపంచంలో లిమిట్లో అన్ని బాగానే ఉంటాయి, అది ఏదైనా కానీ. సో అదే రిలేషన్షిప్స్లో బ్యాలెన్స్ ఉండాలి, తినే ఫుడ్లో బ్యాలెన్స్ ఉండాలి, చేసే వర్కౌట్లో బ్యాలెన్స్ ఉండాలి, మార్నింగ్ లేచి రాత్రి పడుకునేదాకా మన ప్లానింగ్ లో కూడా బ్యాలెన్స్ ఉండాలి. మేనేజింగ్ ఇందులో ఏది లేకపోయినా సరే మన బ్యాలెన్స్ పోతుంది, కంప్లీట్ లైఫ్ బ్యాలెన్స్ పోతుంది. సో నైస్. అండ్ కమింగ్ టు యువర్ పర్సనల్ టాపిక్ విచ్ ఇస్ మీ చదివిన లా గురించి నేను అడగాల్సింది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్.